జై శ్రీమన్నారాయణ. రాముడు అంటూ ఉన్నాడు, నాన్న నేను అడవిలో ఇవే తింటున్నాను, నేను తినే వాటినే నీకు ఆహారంగా ఇస్తున్నాను నాన్న, తృప్తిగా స్వీకరించండి అంటూ నాన్నగారికి దశరథ మహారాజు గారికి పిండ ప్రదానము చేసిన తర్వాత కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని పర్ణశాలకు తిరిగి వెనక్కొచ్చారు. రాముడు మెల్లిగా భరతుడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి పరిజగ్రాహ బాహుభ్యాం ఉభౌ భరత లక్ష్మణౌ, వారిద్దరిని కూడా తన బాహువులతో కౌగిలించుకున్నాడు. ప్రక్కనే సీతమ్మ ఉంది, ఆ ప్రక్కన శత్రుఘ్నుడు ఉన్నారు. అందరూ గట్టిగా విలపిస్తూ ఉన్నారు, దశరథ మహారాజుని జ్ఞాపకం చేసుకుంటూ. వీరందరి రోదన ధ్వని ఆ ప్రక్కన ఉన్నటువంటి కొంత దూరములో నిలబడి ఉన్నటువంటి భరతుడి యొక్క సేనకంతా వినిపించింది. అప్పుడు ఆ సైనికులంతా అనుకుంటున్నారు, వారికి అర్థమైపోయింది, మన భరతుడు రామచంద్రుణ్ణి కలిశాడు అని వారికి అందరికీ అర్థమై ఇక్కడ అందరూ కలిసి ఎక్కడి నుంచైతే రోదన ధ్వని వస్తుందో అటువైపుగా ప్రయాణము చేస్తూ ఉన్నారు సైనికులంతా. రాముడు అయోధ్యను వదిలేసి కొద్ది రోజులే అయినా రాముడిని చూడక ఎంతకాలమైందో అన్నట్టుగా ద్రష్టు రామో జనసర్వో, అందరూ కూడా రామచంద్రుణ్ణి చూడటం కోసమని అటువైపు పరుగున వస్తూ ఉన్నారు. నలుగురు అన్నదమ్ములు ఒక్కచోట ఉన్నప్పుడు చూడక చాలా రోజులైంది అని ఒకరికొకరు అనుకుంటూ ఆ నలుగురు అన్నదమ్ములని చూడటం కోసమని సైనికులంతా కూడా పరుగున ఎంతో ఉత్కంఠతతో అటువైపు వస్తూ ఉన్నారు. వారు వస్తూ ఉంటే సైన్యమంతా వస్తూ ఉంటే వచ్చినటువంటి ధ్వని అడవంతా నిండిపోయింది, ఆకాశమంతా నిండిపోయింది. మెల్లిగా వచ్చారు అందరూ, జనమంతా కూడా పర్ణశాల చేరుకుంటూ ఉన్నారు, రామదర్శనము చేసుకుంటూ ఉన్నారు. ఎట్లా ఉన్నాడు మన రామచంద్రుడు? ఆసీనం స్థండిలే రామం, నేల మీద కూర్చున్నాడు మన రామచంద్రుడు. అట్లాంటి రామచంద్రుణ్ణి ఆ సైనికులందరూ కూడా పురజనులంతా కూడా దర్శనము చేసుకుంటూ ఉన్నారు. పురుషవ్యాఘ్రం, పురుషశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. అందరూ అనుకుంటూ ఉన్నారు, యశస్వినం అరిందమం, కీర్తిమంతుడైనటువంటి శత్రునాశకుడైనటువంటి పురుషశ్రేష్ఠుడైనటువంటి మన రామచంద్రుడికి ఇట్లాంటి పరిస్థితిని కల్పించినటువంటి ఆ ఇద్దరు కూడా కైకేయీ సహితో మంధరాం అపి అని ఆ మంధరను కైకేయిని విగర్హమానః అందరూ తిట్టుకుంటూ వస్తూ ఉన్నారు. తిట్టుకుంటూ వస్తూ రామదర్శనము చేస్తూ అభిగమ్య జనో రామం, ఒకరొక్కరు లేదు కొంతమంది గుంపులుగా రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి బాష్పపూర్ణముఖో భవతు, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉన్నారు జనమంతా కూడా. అదిగో సైన్యమంతా జనులందరూ వచ్చి శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. అట్లా వచ్చినటువంటి వారినందరినీ కూడా శ్రీరామచంద్రుడు పర్యశ్వజత ధర్మజ్ఞః పితృవత్ మాతృవచ్చసః, పురుషులందరినీ కూడా తండ్రిలాగా, స్త్రీలందరినీ కూడా తల్లిలాగా రామచంద్రుడు దగ్గరికి తీసుకొని వారికి ఊరట కలిగిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.